ఎగ్జిట్ నెంబర్ 13 నుండి అంటే రావిరియాల నుండి 330 ఫీట్ రోడ్ అనేది స్టార్ట్ అయ్యి ఆమన్గల్‌లోని ఆకుతోటపల్లి వరకు వెళ్తున్న విషయం మనందరికీ ఇదివరకే తెలుసు. అయితే దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మ్యాప్‌ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ మ్యాప్ ద్వారా ఈ రోడ్ అనేది ఎక్కడి నుండి, ఏ విలేజ్‌ల నుండి వెళ్తుందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఎగ్జిట్ నంబర్ 13 అంటే రావిరియాల ఎగ్జిట్ అండి. ఇక్కడ మనము చూడవచ్చు. ఈ రోడ్డు తీసుకొని స్ట్రెయిట్‌గెళ్తే మనకిక్కడ కుంగర్కలాన్ విలేజ్ అనేది వస్తుంది. అదే విధంగా ఈ రూటుని తీసుకొని ఇక్కడ రైట్ గనుక తీసుకుంటే మనకి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అనేది వస్తుంది. అదే విధంగా ఎగ్జిట్ నంబర్ 13 ఇక్కడి నుండి స్ట్రెయిట్‌గా ఇక్కడ యెల్లో కలర్‌లో కనిపిస్తున్న లైన్ అనేది 330 ఫీట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకిక్కడ నారాయణ ఐఐటీ కాలేజ్ అనేది ఉంది. ఇక్కడ కొన్ని వెంచర్‌లు గూడా ఉన్నాయి. ఈ 330 ఫీట్ రోడ్ అనేది ఈ రోడ్‌కి ప్యారలల్‌గా సుమారుగా వెళ్ళే అవకాశం ఉంది. మనకి ఇక్కడ మనము చూడవచ్చు. ఇక్కడ మార్క్ చేసి కనిపిస్తుందంతా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసు. దానికి ఎదురుంగా ఇక్కడ కనిపించేదంతా మీకు ఫాక్స్‌కాన్ అనే కంపెనీ. దానికి క్వైట్ అపోజిట్‌లో ఉన్నది మాత్రం కేయాన్స్. అదే విధంగా ఇక లెఫ్ట్ తీసుకొని చూస్తే ఇక్కడ మీకు కొన్ని వెంచర్‌లు గూడా ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్‌లో కుంగర కుర్ద్ అనే విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్‌కి బార్డర్‌లో నుంచే ఈ ల్యాండ్ అనేది వెళ్తుంది. అయితే ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దాటిన తర్వాత మనకి వచ్చేసి కుంగరకలాన్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కుంగరకలాన్ రిజర్వ్ ఫారెస్ట్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్‌లో ఇక్కడ చూడవచ్చు. రైట్ సైడ్‌లో లేమూరు విలేజ్ అనేది కనిపిస్తుంది. అదే విధంగా లెఫ్ట్ సైడ్‌లో గూడా మనకి తిమ్మాపూర్ విలేజ్ అనేది కనిపిస్తుంది. ఈ 2 విలేజ్‌లకు బార్డర్‌గా బార్డర్‌లో ఈ 330 ఫీట్ రోడ్ అనేది వెళ్తుంది. మనము చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ రాచలూరు విలేజ్‌కి చాలా క్లోజ్‌గా ఈ 330 ఫీట్ రోడ్ అనేది వెళ్తుంది. మనం ఇక్కడ చూడవచ్చు. రాచలూరు విలేజ్‌ని ఇక్కడ చూడవచ్చు. దీనికి చాలా క్లోజ్‌గా ఎళ్తుంది. ఈ రాచలూరు విలేజ్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్‌లో గుమ్మడివెల్లి రిజర్వ్ ఫారెస్ట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ గుమ్మడివెల్లి విలేజ్ అనేది ఉంటుంది. ఈ విలేజ్‌కి మరియు ఈ రిజర్వ్ ఫారెస్ట్‌కి మధ్యలో నుండి ఈ 330 ఫీట్ రోడ్ అనేది వెళ్తుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ దాటిన తర్వాత మనకి టీజీఐఐసీ ల్యాండ్ అనేది ఈ ఏరియాలో కనిపిస్తుంది. ఇదంతా టీజీఐఐసీ ల్యాండ్. ఇక్కడ రెడ్ మార్కింగ్ చేసిందంతా ఫార్మాసిటీకి ఎవరైతే భూములు ఇచ్చారో వారికి ప్లాట్‌లకు ఇచ్చేందుకు గాను దీన్ని హెచ్ఎండీ వారు ప్రెజెంట్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. ఇది ఆ ల్యాండ్. దానికి దగ్గరగా వెళ్తుంది. అదే విధంగా ఇక్కడ పంజాగూడ విలేజ్‌ని గూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విలేజ్ దాటిన తర్వాత బేగరకంచ వస్తుంది. ఈ బేగరకంచ దగ్గరనే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి రైట్ సైడ్‌లో ఇక్కడ మార్కింగ్ చేసి కనిపిస్తున్నదంతాను మనకి అమెజాన్ డాటా సెంటర్. ఈ స్కిల్ యూనివర్సిటీకి, ఈ అమెజాన్ డాటా సెంటర్‌కి మధ్యలో నుండి ఈ 330 ఫీట్ రోడ్, ఈ 200 ఫీట్ రోడ్ మీదుగా అనేది వెళ్తుంది. ఈ 200 ఫీట్ రోడ్ అనేది మనకి శ్రీశైలం హైవేలో కొత్తూరు దగ్గర స్టార్ట్ అయ్యి వస్తుంది. అమెజాన్ డాటా సెంటర్ మీదుగా సుమారు కొద్ది దూరం వెళ్లి ఇగో ఈ ఏరియాలో ఇక్కడ ఈ 200 ఫీట్ రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. మనం ఇక్కడ చూడొచ్చు పవర్ గ్రిడ్ స్టేషన్ కనిపిస్తుంది. 720 కేవీది. ఇది కూడా దానికి సంబంధించిన ఏరియానే ఇక్కడ మనము చూడవచ్చు. ఇది లాస్ట్‌కు కురిమిద్ద దగ్గర వచ్చేసి ఎండ్ అవుతున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 330 ఫీట్ రోడ్ అనేది ఆమన్గల్ ఆకుతోటపల్లి వరకి వెళ్తుంది. కానీ దీన్ని ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 20 కిలోమీటర్ల వరకు మాత్రమే డెవలప్ చేయాలి అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను సుమారు 2,000,00,00,000 రూపాయలను గూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే రిలీజ్ చేసింది. ఇప్పుడు మనం ఫుల్ మ్యాప్‌ని చూడొచ్చు. ఇక్కడ
ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 13 ఉంది. ఇక్కడ లాస్ట్ డెడ్ ఎండ్‌లో కుర్మిద్ అనే విలేజ్ ఉంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ 330 ఫీట్ రోడ్ అనేది కుర్మిద్ద దగ్గర సుమారు 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ డెడ్ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఒక 20 కిలోమీటర్స్ అంటే ఆకుతోటపల్లి వరకు ఎక్స్‌టెండ్ చేసే ఛాన్స్ ఉంది. అది నెక్స్ట్ టైమ్‌లో వచ్చే అవకాశం ఉంది.